ఒక్క ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. సంక్రాంతి సెలవులు వచ్చాయంటే చాలు హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి 65పై వాహనాల రద్దీ నెలకొంటుంది. తెలంగాణ నుంచి వాహనాలు పల్లెటూర్లకు ఒకదాని వెనుక ఒకటి బారులు తీరుతూ ఉంటాయి. ఈ రద్దీలో గంట ప్రయాణానికి 3-4 గంటల సమయం పడుతుంది. గత ఏడాది సంక్రాంతికి ఇదే సమస్య తలెత్తి వాహనదారులు ప్రయాణికులు ట్రాఫిక్ జామ్లో చిక్కుకొని తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సంక్రాంతిని పురస్కరించుకొని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు జనవరి 10 నుంచి 18 వరకు పాఠశాలలు, కళాశాలలకు సెలవులను ప్రకటించాయి. దీంతో శుక్రవారం సాయంత్రం నుంచే వాహనాల రద్దీ మొదలైంది. శనివారం, ఆదివారం 2 రోజులు రద్దీ అధికంగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. గతేడాది భోగికి ముందు రోజు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా మీదుగా సుమారు 80,000 పైచిలుకు, అంతకు ముందు రోజు 70,000కు పైగా వాహనాలు వెళ్లాయి. 2 రోజుల్లోనే 1.5 లక్షల వాహనాలు రికార్డు స్థాయిలో వెళ్లాయి. ఈసారి కూడా అదే స్థాయిలో వాహనాలు వెళ్లే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా జాతీయ ప్రాధికార సంస్థ ముందస్తు చర్యలు చేపట్టింది. టోల్ ప్లాజా వద్ద వాహనాలు బారులు తీరినప్పుడు సిబ్బంది వాహనాల వద్దకు వచ్చి ఫాస్టాగ్ ను స్కాన్ చేసేలా ఏర్పాట్లు చేశారు. ప్రతి టోల్ ప్లాజా వద్ద 4 హ్యాండ్ మిషన్లు, 1 స్టిక్ మిషన్ను అందుబాటులో ఉంచారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి మొత్తం 273 కిలోమీటర్ల మేర ఉంటుంది. ఇందులో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం నుంచి ఏపీలోని నందిగామ వరకు 181.5 కిలోమీటర్లు టోల్ రోడ్డు ఉంటుంది. టోల్ రోడ్డు పరిధిలో తెలంగాణలో చౌటుప్పల్ శివార్లో పంతంగి టోల్ ప్లాజా, కేతేపల్లి వద్ద కోర్లపహాడ్ టోల్ ప్లాజా, ఏపీలోని చిల్లకల్లు వద్ద 3 టోల్ ప్లాజాలున్నాయి. 2012 డిసెంబర్ నుంచి 2024 జూన్ 31 వరకు టోల్ వసూళ్లతో పాటు రోడ్డు నిర్వహణను జిఎంఆర్ సంస్థ పర్యవేక్షించింది. 2024 జూలై 1 నుంచి టోల్ వసూళ్లను ఎన్హెచ్ఏఐ 3 ఏజెన్సీలకు అప్పగించింది. రోడ్డు నిర్వహణకు మరో ఏజెన్సీకి అప్పజెప్పింది. ఇప్పుడు ఈ ఏజెన్సీలే రద్దీ నియంత్రణ చర్యలు చేపడుతున్నాయి. ఎన్హెచ్ఏఐ పోలీసు అధికారుల సూచనలతో టోల్ ప్లాజాల వద్ద తగిన చర్యలు చేపట్టారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి ఉన్న 3 టోల్ ప్లాజాల వద్ద పెట్రోలింగ్ వాహనం, క్రేన్, అంబులెన్స్లను ఏర్పాటు చేశారు. ప్రతి 30 కిలోమీటర్లకు 1 క్రేన్, పెట్రోలింగ్ వాహనం, అంబులెన్సు, 60 కిలోమీటర్లకు 1 టోయింగ్ వెహికల్ ఏర్పాటు చేశారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ లేకుండా ప్రయాణం సాఫీగా సాగేలా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని అధికారులు చెబుతున్నారు.